ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 17వ అధ్యాయాన్ని చదువుకుందాం. నా ప్రాణం నీరసించిపోయింది, నా రోజులు అయిపోయాయి. సమాధి నా కోసం నోరు తెరిచి ఉంది. ఎగతాళి చేసేవాళ్ళు నా చుట్టూ చేరారు. విరోధ భావాలు నేను గమనిస్తూనే ఉన్నాను. దేవా, నాకు నీవే స్వయంగా జామీను ఉంటావని మాట ఇవ్వు. నాకు నీవు కాక మరెవ్వరు జామీను ఉంటారు? నీవు వీరి హృదయాలను మూసివేసి జ్ఞానం రాకుండా చేశావు, కాబట్టి నీవు వారిని పైచేయి కానివ్వవు. దోపిడీ సొమ్ము కోసం స్నేహితులను నిందించేవాడికి తన పిల్లల కళ్ళు చీకిపోవడమే జరుగుతుంది. దేవుడు నన్ను ప్రజల మధ్య సామెతగా చేశాడు. నలుగురు నా ముఖం మీద ఉమ్మివేశారు. శోకం చేత నా కంటి చూపు మందగించింది. నా అవయవాలన్నీ నీడలైపోయాయి. నిజాయితీ పరులకు ఇది ఆశ్చర్యజనకం. అమాయకులు దైవభక్తి లేని వాళ్ళను చూసి ఆందోళన చెందుతారు. అయినా న్యాయవంతులు తమ బ్రతుకు తీరును అనుసరిస్తూనే ఉంటారు. శుద్ధ హస్తాలున్న వారి బలం అంతకంతకు ఎక్కువవుతుంది. ఇప్పుడు మీరంతా మరోసారి నా మీదికి రండి. మీలో జ్ఞాని ఒక్కడు కూడా నాకు కనపడడు. నా రోజులు గతించాయి, నా ఆశయాలు అంతరించాయి, నా హృదయాభిలాషలు భంగమయ్యాయి. అయితే ఈ మనుషులు రాత్రినేమో పగలంటారు, చీకటి కమ్ముకుంటే వెలుగు సమీపమైందంటారు. ఒకవేళ మృత్యులోకమే నా ఇల్లు కావాలని నేను ఆశిస్తాననుకోండి, చీకటిలో నా పరుపు పరుచుకుంటాననుకోండి, గోరీని చూచి నీవే నా తండ్రివి అని, పురుగులతో నీవే నా తల్లివి, నా సోదరివి అని అంటాననుకోండి, అలాంటప్పుడు నా ఆశాభావం ఏమైనట్టు? దానిని ఎవరు చూడగలరు? అది నాతో పాటు మృత్యులోకం కటకటాల దగ్గరికి దిగిపోతుందా? అది నాతో కూడా మట్టిపాలవుతుందా? దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.